అర్థమైందా? మా మావయ్య గారు టికెట్ క్యాన్సిల్ చేయబట్టే కదా ఇవాళ అత్తయ్య గారు గెలవగలిగారు. నేను ఇదంతా చేసింది నీ మీద ప్రేమతోనో నువ్వు లేక ఉండలేకో కాదు. మనిద్దరి మధ్య గొడవ గురించి మూడో మనిషికి తెలియడం ఇష్టం లేక. కానీ మూడో మనిషి ఎవరున్నారండి? మూడో మనిషి లేరు, కానీ ఇంటి గోడకు కూడా చెవులుంటాయి కదా. కాబట్టే మా వదినకి డౌట్ వచ్చింది, మన గదికి వచ్చింది. ఏంటి అర్థం కాలేదా? ఒకసారి అటు చూడు. చూడు, నీకు నాకు మధ్య ఏమున్నా అది గది వరకు మాత్రమే పరిమితం అయి ఉండాలి. అందుకే ఎవరికి తెలియడం ఇష్టం లేకే నేను ఇలా చేశాను. ఇంతకుముందు నువ్వు చేసిన తప్పు వల్ల మా అమ్మ నాన్న మధ్య దూరం పెరిగింది. మా అమ్మ బాధపడింది. మళ్ళీ అలాంటిది జరగకూడదని నీ మీద ప్రేమ ఉన్నట్టు నటించాను. అంతే తప్ప నీ మీద ప్రేమ ఎక్కువైపోయి కాదు. అమ్మయ్యా, రూమ్లో ఎవరూ లేరు. ఇప్పుడు చెప్తానే సంగతి. అందరినీ పిలిచారా? పిలిచే నీలిమా, వస్తున్నారు. ఏంటే అలా కాలి మీద కాలేసుకుని ఊపుతూ కూర్చున్నావు? కూర్చుంటాను. ఎందుకంటే ఇంటి పెద్దగా నువ్వు చేయలేని పని నేను చేయబోతున్నాను కాబట్టి. కూర్చుంటాను. ఎందుకంటే ఇంటి కోడలిగా నువ్వు మర్చిపోయిన గౌరవాన్ని నేను తీసుకొస్తున్నాను కాబట్టి. ఇక నుంచి పెద్ద కోడలిగా ఇంటి బాధ్యతని నేను తీసుకోబోతున్నాను కాబట్టి. ఇకపై ఇలాగే కూర్చుంటాను. ఏంటే హఠాత్తుగా మైండ్ పోయిందల్లాగా ప్రవర్తిస్తున్నావు? ఇప్పుడు అలాగే అంటావు బామ్మా, కానీ మ్యాటర్ చూశాక నా విలువేంటో తెలుసుకుంటావు. సోదాపి విషయమేంటో చెప్పు ముందు. చెప్పడం కాదు, చూపిస్తాను. టట్టడాయ్. సిద్ధు తులసిలు మన ముందు చిలకా గోరింకల్లా అన్యోన్యంగా నటిస్తూ వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నప్పుడు పాము ముంగీసల్లా కొట్టుకుంటున్నారు. ఏంటే నువ్వు అనేది? అందుకే చెప్తున్నాను, ఎంతసేపు ఎవరెలా ఉన్నారని కాదు, ఎవరెవరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. క్యాచ్.
ఇంతేనా ఇంకేమైనా ఉందా? ఏ అది సరిపోలేదా? కళ్ళు అంత పెద్దవి మరీ చేసుకుని చూసావు కదా, కనపడలేదా? ఇది మాకేనా ఇంకెవరికైనా చూపించావా? ఇప్పుడే మీరు చూశారు కదా, తర్వాత మన వాళ్ళందరికీ చూపిస్తా. ఒకసారి ఇటు తిరుగమ్మా. బాగా చూపించానా? ఇదేనా నువ్వు చేసిన గొప్ప పని? నేనేం చేశాను? మీ వల్ల కానిది ఈ నీలిమ చేసి చూపిస్తుంది అన్నాను. ఏంటే నువ్వు చూపించేది? భార్యాభర్తలిద్దరూ గదిలో సరదాగా ఉంటే దాన్ని సీక్రెట్ గా వీడియో తీసి అందరికీ చూపించడానికి సిగ్గుండాలి. నీకు కొంచెమైనా బుద్ధుందా? సరదాగా ఉండడం ఏంటి? సిద్ధు తులసి మీద కోపంగానే కదా ఉన్నాడు. కోపంగా ఉన్నాడా? ఏ ఆ ఫోన్ ఇటీ. చూడు చూడు చూసి తగలాడు. వాళ్ళిద్దరూ ఉండడమే మా కంపరంగా ఉంది. అలాంటిది వాళ్ళ సరసం కూడా చూడాలా మేము? అయినా నువ్విప్పుడు ఫోకస్ పెట్టాల్సింది వాళ్ళ మీద కాదు, నీ మొగుడు మీద. ఏయ్, నువ్వు మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నీకు విడాకులు ఇప్పించి నా మనవడికి ఇంకో దాంతో పెళ్లి చేస్తాను. జాగ్రత్త. పిల్లల్ని కన్నా చేత కాదు గాని ఎదవేషాలకేం తక్కువ లేదు. ఛా, సిద్ధు ఇలా దెబ్బ కొడతాడనుకోలేదు. నీలిమా, ఈ కెమెరా ఏదో మన గదిలో పెట్టచ్చు కదా నీలిమా? పెడితే ఏం రికార్డ్ అవుతుంది? ఏం అవ్వదు. ఛీ! హేయ్